ఇవాళ నాకు ఏం మాయ నేర్పిస్తావు? నేను నీతో పాటు ఎప్పుడు ఉండడం కుదరదు. అందుకే నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. దాన్ని నాకు మా గురువుగారు ఇచ్చారు. అది చాలా విలువైంది. అలాగా? అలాంటిది ఏం తీసుకొచ్చావు? ఇదిగో, ఈ పుస్తకంలో చేతబడికి సంబంధించిన అన్ని మంత్రాలు, ఉచ్చారణలున్నాయి. దీన్ని నువ్వు నాకిస్తున్నావా? కానీ గిని ఏమీ లేదు. దీన్ని తీసుకొని రోజు ఇందులో నుంచి కొంచెం నేర్చుకో, సరేనా? రేపు మళ్ళీ కలవడానికి వస్తాను. శుక్రాచార్యులు గారు, మీరా? ప్రణామాలు పంతులు గారు. నువ్వు నీ చేతబడి శక్తులతో రాజా ప్రహ్లాద సుపుత్రిక ఛాయాని నీ వశం చేసుకుంటున్నావు. లేదు పంతులు గారు, నేను అలాంటి పని ఎప్పటికీ చేయలేను. మీకు ఈ కబురు ఎవరందించారు? ఎవరో గాని మీకు తప్పుడు కబురు అందించారు. నేను నా చీకటి శక్తులను వాంగణ్ణి రక్షించడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నా మాయ కారణంగానే వాంగణ్ణి ఎవరూ కూడా కబ్జా చేయలేకపోతున్నారు. అదే కదా నా అసలు సమస్య. మీరు ఈ వాంగణ్ణి రక్షిస్తూ ఉన్నారు. నేను దీన్ని అంతం చెయ్యాలి. నీ తలను పైకెత్తు బాలక. నీ కారణంగా రాజా ప్రహ్లాద మాకు ఎటువంటి బహుమానము పంపించడం లేదు. నీ కారణంగానే నన్ను భవనానికి పిలవడం లేదు. ఎందుకంటే మహారాజుకు ఎటువంటి సమస్య వచ్చినా మీరే దాన్ని సాల్వ్ చేస్తున్నారు. నాకు సహాయం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి మీ పేరు చెప్పండి. నా పేరు ఆల్కమిస్ట్. చూడండి అంకుల్, మేము మిమ్మల్ని కాపాడలేకపోయాం, కానీ నీరజను మాత్రం కాపాడతాము. మీరు విశ్రాంతి తీసుకున్న సమయం వచ్చింది అంకుల్. ఇప్పటికే మీరు చాలా అనుభవించారు. గుడ్ బై అంకుల్. ఓ నా ప్రియా, ఇక నువ్వు మేల్కొనే సమయం వచ్చింది. నువ్వు నాకేవైతే చీకటి శక్తులు నేర్పావో వాటిని ఉపయోగిద్దాము. చయానా, నువ్వు తనని నిద్ర లేపావు, కానీ నువ్వు తనని అదుపు చేయగలవా? నేను నిద్ర లేచాను. నేను వచ్చేశాను. నేనే చంపుతాను. చూడు ప్రియా, నువ్వు నా వశంలో ఉండాలి. నీకు నచ్చినట్టుగా చేసే ప్రయత్నం చేయొద్దు. శిష్యుడు తన గురువుకు నేర్పగలుగుతాడా? శిష్యుడు తన గురువుని అదుపులో ఉంచగలుగుతాడా? యజమాని తను నా వశంలో ఉన్నాడు. ఇలా చూడండి. లేదు, చిన్న తప్పు చేసినా నీ అంతం నా చేతుల్లో ఉంటుంది. నా దగ్గర చేతబడి నేర్చుకొని నా మీదే ప్రయోగిస్తున్నారా? ప్రియతమా, మూర్ఖత్వం నీ దగ్గర నేర్చుకోవాలి. ఈ పిల్లలు ఇప్పుడు నా ఆహారం. లడ్డు, ఇప్పుడు నీ సంగతి ఏమవుతుంది? మీరా, ప్రియా. మీరా, ఆ జోకర్ కార్డ్, ఆ కార్డ్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది ప్రియా. త్వరగా ఇవ్వు, ఇటివ్వు. మీరా, నువ్వు బానే ఉన్నావు కదా? లేదు, ఈ కార్డ్స్ ని కాల్చొద్దు. వీటిని కాల్చిన తర్వాత ఏమవుతుందో ఏమో. నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఈ నిప్పే ఛాయ్ నా బలహీనత. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? భీము ఇంకా మిగతా వాళ్ళు ఆ గదిలో ఉన్నారు. మ్యాప్ ప్రకారం అయితే మనం అసలు ఇక్కడికి రాకుండా ఉండాలి. మీరా, పద. నువ్వు చనిపోయావు జోకర్, కానీ నా పనిని నువ్వు పూర్తి చేశావు. మీరా, ఇప్పుడు మీరా నా వశంలో ఉంటుంది. మీరా, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా?
ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు. ఎందుకు అలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? మీరా కాదు, షైనా. ఇప్పుడు నీ స్నేహితురాలి శరీరం నా వశమయ్యింది. నువ్వా? నీకు మా నుండి ఏం కావాలి? మా స్నేహితుడు నీరజ్ని ఎందుకు పట్టుకున్నావు? చూడు, మీరా శరీరాన్ని వదిలిపెట్టు. మాతో ఆటలాడడం మాని. మేము నీకేం అన్యాయం చేశాం? ఈ ప్రపంచం నాకు అన్యాయం చేసింది. నా యజమాని ఆల్కమిస్ట్ అంతా మార్చేస్తారు. ఆల్కమిస్ట్? రాహుల్? ప్రియా, మీరా, మేము నీ స్నేహితులు. స్పృహలోకి రా. మీరా, స్పృహలోకి రా ప్లీజ్. నేను ఛయానా. నా చీకటి శక్తుల నుంచి ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఛయానా, అగస్త్య ఆత్మను పట్టుకో. అలాగే యజమాని, ఇవాళ తన ఆత్మను పట్టుకుంటాను. ఇప్పుడు నా ఆట నుండి తప్పించుకొని నువ్వు ఎక్కడికి పారిపోతావు అగస్త్య? నీ కారణంగా ఇవాల్టి వరకు నేను ఇక్కడే ఇరుక్కున్నాను. నీ కారణంగానే నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. కానీ త్వరలోనే ఈ ఆట ముగిసిపోతుంది. ఉదయించే సూర్యుడు మళ్ళీ అస్తమిస్తాడు. అప్పుడు రాత్రి ఈ ప్రపంచాన్ని తన చీకటిలో అలుముకుంటుంది. వెన్నెల వెలుగు నల్లని మబ్బుల్లో దాక్కుంటుంది. అంధకారం ఈ ప్రపంచాన్ని రాజ్యమేలుతుంది. అప్పుడు ఈ ప్రపంచాన్ని నేను నాకు నచ్చినట్టుగా కాల్చేస్తాను.